నేను 8 years అంటే ఇప్పుడు 7-8 years ఉన్నప్పుడు స్కూల్కి రావడం జరిగింది మేడం. అప్పటి నుంచి నేను నన్ను గుర్తించింది సారు. మా స్కూల్ సార్ కూడా బ్లైండ్. ఓకే. సో సార్ని ఏం చేసేవాడిని అంటే మిమిక్రీ అనేది మీరు అందరు చూస్తున్నారు, మిమిక్రీ చేస్తారు కానీ ఫస్ట్ నేను మిమిక్రీ చేయడం స్టార్ట్ చేసి మా సార్ది. మీ సార్ వాయిస్? ఎస్. మీ సార్ పేరేంటి? కుమార్ సార్. కుమార్ గారు. ఎస్. అంటే ఈ లూయిస్ అనే స్కూల్ ఆయనదేనా? సారే దానికి ఫౌండర్. సో ఇప్పుడు లేరు సార్. ఓకే. కోవిడ్తో 2021 May 18th రోజు సార్ చనిపోవడం జరిగింది. ఓకే. సో సారు మా మధ్యలో లేకపోవడం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంత అంటే ఆఖరికి చనిపోతూ కూడా నా పేరు తలుచుకొని సార్ చనిపోవడం జరిగింది. నేను మిమిక్రీలో కానీ సాంగ్స్లో కానీ నా టాలెంట్ని గుర్తించిందంటే మా సార్. ఓకే. ఎందుకు ఈరోజు మీరు ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నారంటే కూడా మా సారే కన్నా. ఆ తర్వాత సార్ పోయిన తర్వాత మేడం ఒక సేమ్ మాకు ఓన్ పేరెంట్స్ లేరు. సో మేడం ఒక మదర్ లాగా అంతా చూసుకుంటున్నారు ఈరోజు కూడా. మేడమే మరి సార్ కోరిక ప్రకారం సో మరి నన్ను 4 months మిమిక్రీ ట్రైనింగ్ కానీ సో మరి సాంగ్స్కి ఎంకరేజ్ చేయడం, ఈరోజు కూడా మేడం కూడా ఈక్వల్ ఒక మదర్ లెక్కనే చూస్తున్నారు. సో ఈ స్కూల్కి రావడం తర్వాత నాకు ఇక ఆ ఫీలింగ్ అనేది లేదు. ఎందుకంటే మేడమే నేను కోపడినప్పుడు నా మీద కోపడతారు, మళ్ళీ తర్వాత మేడమే దగ్గర తీసుకుంటారు. ఓకే. సో నాకు నన్ను మాత్రం కాదు, ఒక 25 members-ని. సో సార్ లేకపోవడం, ఒక లేడీ ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలంటే ఇంత కొంత స్ట్రగుల్గా ఫీల్ అవుతారు. మరి ఇంత 25 members-ని హ్యాండిల్ చేస్తున్నారంటే నిజంగా మా మేడంకి హ్యాండ్సప్ గ్రేట్ అని చెప్పాల్సింది. ఎందుకంటే మమ్మల్ని ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నారంటే నిజంగా మా సార్ తర్వాత కన్నా ఎక్కువ క్రెడిట్ అంటే మా మేడంకే ఇవ్వాలి. ఏంటి మీ మేడం పేరేంటి అసలు? రెహమాన్ కళ్యాణి మేడం. కళ్యాణి. ఎస్. సో ఇప్పుడు 25 members మీ స్కూల్లో ఉన్నారా మొత్తానికి? బ్లైండ్ పీపుల్స్. ఎస్. వాళ్ళని చదివించడము ఇదంతా కూడా మీ మేడమే చేస్తున్నారా? అంటే ఎస్, అక్కడ టీచర్స్ ఉంటారు, నార్మల్ టీచర్స్. అంటే ఒక రైటింగ్ మాత్రం బ్రెయిలీలో ఉంటుంది. యాజ్ ఎ సిలబస్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. ఓకే. నార్మల్ టీచర్స్ వస్తారు, ఒక బ్లైండ్ సార్ కూడా ఉంటారు. ఓకే. అయితే మరి మీ మెయింటెనెన్స్, మీ ఫుడ్, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విషయంలో కావచ్చు, అంటే ఇప్పుడు నువ్వు మిమిక్రీ నేర్చుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, మిగతా వాళ్ళకు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఇవన్నీ చేయడానికి ఖచ్చితంగా ఫండ్ కావాలి. సో మీ స్కూల్ మీ మేడం ఎలా రన్ చేస్తున్నారు మరి? డోనర్స్. ఎస్. ఓకే. డోనర్స్ హెల్పింగ్ స్కూల్ అనేది రన్ అవుతుంది ఈ విధంగా. ఎలా చూసుకుంటారు మిమ్మల్ని అక్కడ స్కూల్లో? బాగా చూసుకుంటారు, ఏ లోటు లేకుండా. నాకైతే ఏ లోటు అదే అనిపించదు, చాలా బాగుంటుంది స్కూల్లో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి హాలిడేస్కి కాకుండా ఇక్కడే కొన్నిసార్లు ఉండిపోవాలి అనిపిస్తుంది, అట్లా ఉంటుంది. చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా మంది హాస్టల్ అయితే ఇంటికి పోవాలనుకుంటారు, కానీ నేను మాత్రం అట్లా కాదు. నేను మాత్రం అప్పుడప్పుడు నాకైతే ఇక్కడ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఓకే. ఇక మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా చూసుకుంటారు. ఓకే. ఓకే. నీ ఏజ్ ఎంత రెహమాన్? 20. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? BA పొలిటికల్ సైన్స్. ఎస్. ఏంటి ఏం ఇంట్రెస్ట్ నీకు సబ్జెక్ట్స్లో BAలో? సివిక్స్, పొలిటికల్ సైన్స్. ఓకే. మార్క్స్ ఎట్లా వస్తాయి? ఓకే మ్యామ్, బాగా వస్తాయి. పర్లేదా? ఓకే. అంటే యావరేజా, బిలో యావరేజా, ఎబో యావరేజ్, ఎలా వస్తాయి మార్క్స్? మరీ యావరేజ్ వస్తాయి మేడం. ఓకే, పర్లేదు వస్తాయి. సో స్టడీస్ బాగున్నాయి, అంతా బాగుంది. అసలు మిమిక్రీ ఎలా స్టార్ట్ అయింది? అసలు నీకు మిమిక్రీ నేర్చుకోవాలని కానీ మిమిక్రీ చేయాలని కానీ ఎలా స్టార్ట్ అయింది? సార్ ప్రోత్సాహం వల్ల. అయితే నేనైతే విన్నా నువ్వు బాగా పొలిటికల్ వాయిసెస్ బాగా చేస్తావట, కొంతమంది హీరోస్ వాయిసెస్ కూడా యాస్టీస్ చేస్తావట, సాంగ్స్ పాడతావట. సో ఫస్ట్ నేను పొలిటికల్ తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? KTR గారి నుంచి స్టార్ట్ చేద్దామా? ఇష్టం మేడం. ఫస్ట్ KTR గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే ప్రతి ఒక్క తమ్ముడికి నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూనే ఉంది. అది సిరిసిల్ల అంటే సిరిసిల్లనే కాదు, సిద్దిపేట కావచ్చు, మరి ప్రతి ఒక్క కాడ అభివృద్ధి పని జరుగుతూనే ఉంది. ఏంటంటే మరి మీరందరూ చూస్తున్నారు, మేము ఒక్కటే కోరుతున్నా, సిరిసిల్లలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక సిరిసిల్ల అంటే నేను సిరిసిల్లకే మంత్రిని కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి IT మంత్రిని, మీ అందరికి తెలుసు. మరి తప్పకుండా ఈసారి కూడా నన్ను గెలిపండి మరి నేను కోరుకుంటున్నా. ఈ విధంగా నేను మాట్లాడతాడు పబ్లిక్ మీటింగ్ లో. ఓకే. పబ్లిక్ మీటింగ్స్ లో స్పీచ్ చాలా బాగా చెప్పేశావు. మరి బండి సంజయ్ గారు ఎలా మాట్లాడతారు? కరీంనగర్ MP. తప్పకుండా అన్న, ఏంటంటే ఈ రోజు చూసుకున్నట్టు చాలా ఆనందంగా ఉందన్న. ఈ రోజు చూసుకున్నట్లయితే నేను ఒక్క పబ్లిక్ మీటింగ్ పెడితే ఇంతమంది నా అన్న తమ్ములు, నా అక్క చెల్లెలకి
ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యుడికి నీకు చెప్పాల్సింది ఏంటంటే నా నిజంగా నేను నా పిలుపుకై మీరు వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నా. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోలో కూర్చుంటే నిజంగా నా పార్లమెంట్ భవనంలో కూర్చుంటే నాకు ఎంతో రాలే, కానీ ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నా. సూపర్.